హాయ్ అండి. నేనైతే వారాహి అమ్మవారి పూజ చేస్తానని చెప్పాను కదండి. వారాహి అమ్మవారి పూజ ఏంటంటే 9 రోజులు పూజ చేసేటప్పుడు శుక్రవారం పడిపోయిందండి. 9వ రోజు ఆ తల్లికి అయితే కదపకూడదని చెప్పేసి నేనైతే 10వ రోజు శనివారం రోజు అయితే తల్లిని కదుపుకొని నాకు కలిగినంత ప్రసాదాలు పెట్టుకొని పేరెంటాలకి 9 మందికి ఇవ్వాలి. కానీ నేనైతే మా వీధిలో 20-30 మందికి నేను పలదానాలు గట్రా ఇచ్చుకున్నానండి. చాలా బాగా అందరూ వారాహి అమ్మవారు ఎవరోనంటే తెలియని వాళ్ళు కూడా వచ్చి ఆ తల్లిని దర్శనం చేసుకున్నారు. మా ఇంట్లో ఎంత చక్కగా అలంకరించామని కూడా చెప్పారు. నాకు కలిగింది ఏంటంటే ఏదో మనకు కలిగింది మనం చేసుకున్నాం అనుకుని నేనైతే ఇలా చేసుకున్నాను. అందరూ కూడా వారాహి అమ్మ అంటే ఎవరో నన్నోళ్ళు కూడాను చాలా బాగా వచ్చి ఈ తల్లికి అయితే దర్శించి దండం పెట్టుకున్నారు ఇంట్లోనే. నేనైతే ఇలా పలదానాలు అవి ఇచ్చుకున్నాను. నాకు కలిగింది నేను సగం మందికి పసుపు రాసి గంధం బొట్లో పెట్టాను. కొంతమందికి అయితే మాకు వచ్చిన వాళ్ళే వాళ్ళంతటా వాళ్ళే అన్నీ రెడీ చేసి పెట్టారు. ఇవన్నీ ఒక్కలే చేయాలంటే అవ్వదు కదండి. మనవాళ్ళు కూడా వచ్చి చేస్తేనే హెల్ప్ చేస్తేనే పూజలను అన్నీ అవుతాయి. నేనైతే ఇలా చేసుకున్నానండి. చాలా చాలా సంతోషం అనిపించిందండి నాకైతే మాత్రం. నేనైతే ఈ వారాహి అమ్మవారి పూజ రెండోసారి అండి ఇది అలా చేయడం. ఈ 9 రోజులు కూడా ఎంత నియమ నిష్టలతో చేసామో అంత బాగుంటుందండి.